పొలంబాట్లో భాగంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇవాళ కరీంనగర్ రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటించనున్నారు. ఇవాల్టి నుంచి కేసీఆర్ పొలంబాట షెడ్యూల్ ఖరారైంది. ఉదయం 8:30 ఎర్రవెల్లి ఫామ్ హౌస్ నుంచి కేసీఆర్ బయలుదేరుతారు. 10:30 గంటలకు కరీంనగర్ మండలం ముక్తుంపూర్ చేరుకుని ఎండిపోయిన పంటలను పరిశీలిస్తారు. రైతులతో నిర్వహించే ముఖాముఖిలో పాల్గొని వారి కష్టాలను అడిగి తెలుసుకోనున్నారు. 2 గంటలకు రాజన్న సిరిసిల్లలోని బోయిన్పల్లికి చేరుకుని ఎండిపోయిన పంటలను పరిశీలిస్తారు. సభాష్పల్లి వద్ద మిడ్మనేరు జలాశయాన్ని సందర్శిస్తారు. పొలంబాట్లో భాగంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇవాళ కరీంనగర్ రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటించనున్నారు. అయితే దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి విజయభాస్కర్ అందిస్తారు. విజయభాస్కర్, చెప్పండి. కరీంనగర్ జిల్లాలో ఎండిన పంట పొలాలకు అదేవిధంగా రైతులను పరామర్శించేందుకు మాజీ సీఎం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కరీంనగర్ రానున్నారు. ముఖ్యంగా అంటే దాదాపు ఈ మరో కొద్దిసేపట్లో ఎర్రవెల్లి ఫామ్ హౌస్ నుంచి బయలుదేరి రోడ్ మార్గాన కరీంనగర్ చేరుకుంటారు. ముఖ్యంగా మధ్యలో ముక్తుంపూర్ విలేజ్ కి వెళ్తారు. అక్కడ ఎండిన పంట పొలాలను పరిశీలిస్తారు. అనంతరం అక్కడ ఎండిపోయినటువంటి పంట పొలాలకు సంబంధించినటువంటి రైతులు ఇప్పటికే కన్నీరు మున్నీరు అయ్యారు. ముఖ్యంగా గత ప్రభుత్వం ఉన్నటువంటి సమయంలో నీరు వచ్చింది. ముఖ్యంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లానే కేంద్ర బిందువుగా ఉంటుంది. ఇటు మేడిగడ్డ అనుకున్న అన్నారం, సుద్దిల్ల, అదేవిధంగా ఎల్లంపల్లితో పాటు మిడ్మానేకి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి ప్రాజెక్టులన్నీ కూడా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఉన్నాయి. అయితే మేడిగడ్డ కుంగినటువంటి అనంతరం దీన్ని ప్రభుత్వం రాజకీయం చేస్తుందంటూ ఇప్పటికే బీఆర్ఎస్ అదేవిధంగా కాంగ్రెస్ మధ్య హోరాహోరీ కొనసాగినటువంటి నేపథ్యం. దీనికి మద్దతుగా భారతీయ జనతా పార్టీ కూడా ఇప్పటికే సంఘీభావంగా దాదాపు 6 గంటల పాటు నిరసన వ్యక్తం చేశారు. రైతులకు సంఘీభావం తెలిపారు. వెంటనే ఉన్నటువంటి నీటినంతా కూడా విడుదల చేయాలని చెప్పినటువంటి నేపథ్యం మీద మనకు కనిపించింది. అయితే ప్రస్తుతం చూసినట్లయితే ఇటు మిడ్మానేరు 25 టీఎంసీల మిడ్మానేరులో, అదేవిధంగా లోయర్ మానే డ్యామ్ 24 టీఎంసీలు, రెండిట్లలో కూడా దాదాపు 24 టీఎంసీలతో ఒకటి, 25 టీఎంసీలతో ఒకటి ఉంటుంది. అందులో గత 4 సంవత్సరాలుగా ఎప్పుడు కూడా ఎండాకాలంలో కూడా 15 టీఎంసీల దాదాపుగా తక్కువ 12 టీఎంసీలకు నీటి మట్టం చేరేది. అయితే ఈ నేపథ్యంలో ముఖ్యంగా ఏప్రిల్ మాసంలోనే ఆ నీరంతా కూడా ఇప్పుడు కేవలం 6 టీఎంసీలకు మాత్రమే చేరింది. ఇప్పుడే ఇలా ఉంటే రాబోయే రోజుల్లో తిరిగి నీటికి కూడా కటకట ఎదురయ్యేటువంటి పరిస్థితి ఏర్పడుతుందని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే ఆరోపించారు. ముఖ్యంగా ఈ పంట పొలాల కింద కామారెడ్డి, ఉమ్మడి కామారెడ్డి, సిద్దిపేట, ప్రస్తుతం ఉన్నటువంటి సిద్దిపేట, కామారెడ్డికి సంబంధించి అప్పర్ మానేర్ నుంచి మొదలుకుంటే బోయిన్పల్లి వద్ద ఉన్నటువంటి మిడ్మానేర్ అనుకున్న కరీంనగర్ చివరగా ఉన్నటువంటి లోయర్ మానే డ్యామ్, 3 డ్యాంల కింద అనేక పంట పొలాలు సాగాయి. కానీ నీరు లేకపోవడంతో పెద్ద ఎత్తున పంట సాగు చేస్తున్నటువంటి పంట పొలాలన్నీ కూడా ఎండిపోయినటువంటి తరుణంలో రైతులందరూ కూడా కన్నీరు మున్నీరు అవుతా ఉన్నారు. ఇక ఎండిపోయినటువంటి పంట పొలాలను పరిశీలించేటువంటి ఉద్దేశంతో ముగ్దంపూర్ కు మొదలుగా మాజీ సీఎం రానున్నారు. అక్కడ పరామర్శించినటువంటి అనంతరం మాజీ మంత్రి ప్రస్తుత కరీంనగర్ ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి గంగుల కమలాకర్ ఇంటికి వెళ్ళి అక్కడ లంచ్ చేస్తారు. తిరిగి పక్కనే ఉన్నటువంటి బోయిన్పల్లి మండలం సంబంధించి అదేవిధంగా గంగాధర మీదుగా బోయిన్పల్లి మండలం అక్కడి నుంచి మిడ్మానేర్ చేరుకుంటారు. అక్కడ మిడ్మానేర్ పరిశీలించినటువంటి అనంతరం తిరిగి సాయంత్రం 4-4:30 గంటల ప్రాంతంలో రాజన్న సిరిసిల్ల జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయానికి చేరుకుని అక్కడ ప్రెస్ మీట్ పెడతారు. మొత్తం ఓవరాల్ గా ఏం జరిగింది ఏంటి అనేటువంటి ఒకటి చెప్పేటువంటి అవకాశం మీద మనకు కనిపిస్తుంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా మొత్తం ఎండిపోయినటువంటి పంట పొలాలకు సంబంధించినటువంటి డాటా అంతా కూడా తీసుకుంటా ఉన్నారు. గత సంవత్సరం ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది అనేటువంటి ఓవరాల్ గా చెప్పనున్నటువంటి నేపథ్యంలో రైతులు అదేవిధంగా పార్టీ అన్ని ఏర్పాటు చేస్తారు. రైట్ విజయభాస్కర్, థ్యాంక్ యూ.